హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిగా చూసే వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. 5th క్లాస్ నుండి నేను తల్లిదండ్రుల సేవ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఒక 5th క్లాస్కే కాదు, ప్రతి ఒక్కరికి ఆ లెసన్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు 5th క్లాస్ నుండి మరొక లెసన్ తీసుకుంటున్నాను. సిక్స్త్ లెసన్ వానరుల విందు. ఈ లెసను రామాయణం గురించి కొంత భాగం అందరికీ తెలవాలి కదా అనే ఉద్దేశంతో నేను ఈ లెసన్ని ఎంచుకున్నాను. వానరుల విందు అంటే కోతులకు విందు ఎవరిచ్చారు అనేది ఈ లెసన్ చదువుతుంటే మనకి అర్థమవుతుంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే రావణాసుని చంపిన తర్వాత సీతాదేవితో రాజపాలనలో ఎక్కాడు. ఎవరు? రాముడు. చక్కగా రాజ్యపాలన కూడా చేస్తున్నాడు. ఆ సమయంలో జనక మహారాజు, సీతాదేవి తండ్రి జనక మహారాజు తన కూతురుని రక్షించడానికి శ్రీరాముడికి ఎంతో సహాయం చేసిన వానరులందరికీ భోజనం పెట్టి సత్కరించాలని కోరిక కలిగింది. ఎవరికి? జనక మహారాజుకి, అంటే సీతాదేవి తండ్రికి. సీతాదేవిని తీసుకురావడానికి రాయి మీద శ్రీరామ అని నీళ్ళల్లో వేసి రాముడికి సహాయం చేసి సీతాదేవి రాముడి దగ్గర చేర్చడానికి కోతులు సహాయం చేసినందుకు వాళ్ళకి భోజనం పెట్టాలని సీతాదేవి తండ్రి జనక మహారాజుకి కోరిక కలిగింది. ఈ విషయాన్ని రాముడితో చర్చించాడు. ఈ విషయాన్ని రాముడితో చెప్పిండు. ఎవరు? జనక మహారాజు రాముడితో అన్నాడు. జనకుడు శ్రీరాముడు అతన్ని వాదించిండు. శ్రీరాముడు ఏమన్నాడు? వాదించిండు. వద్దొద్దు వద్దొద్దు అని వాదించిండు. వాళ్ళు కోతులు, వాళ్ళ బుద్ధి కోతి బుద్ధి, వాళ్ళకే అలాంటివి కల్పిస్తే మీరు అనవసరంగా చిక్కుల్లో పడతారు అన్నాడు. ఇప్పుడు మనుషులే మనం చెప్పిన మాట సరిగ్గా వినట్లేదు, ఇక కోతులు వాటి బుద్ధి మంచిది కాదు, అనవసరంగా మీరు చిక్కుల్లో పడతారు అని రాముడు జనకుడు సీతాదేవి తండ్రి జనకుడితో చెప్పిండు. కానీ జనకుడు పట్టుబట్టాడు. ఎట్లనైనా ఇప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి ఏదో ఒక రూపంలో మనం వాళ్ళని చూడాలి అనే కోరిక మనకు కలుగుతుంది. అలాగే సీతాదేవిని తీసుకొచ్చినందుకు జనకుడికి కూడా అలాంటి కోరిక కలిగింది. పట్టుబట్టిండు. లేదు, నేను కోతులకు విందు పెట్టాల్సిందే అని పట్టుపట్టిండు. చేసేదేం లేక కోతులను గట్టిగా ఆజ్ఞాపించాడు. వానరులు అంటే ఎవరు? ఇక్కడ కోతులు. కోతులను గట్టిగా శ్రీరాముడు ఆజ్ఞాపించాడు. ఏ విధమైన అల్లరి జరిగినా కఠినంగా శిక్షించవలసి వస్తుంది అని రాముడు కోతులతో చెప్పిండు. అక్కడ కోతుల దగ్గరికి పోయి బుద్ధిగా విందు ఆరగించి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అని కోతులందరూ అలాగేనని తల ఊపారు. అలాగే అని తల ఊపారు. వానరులందరినీ విశాలమైన భోజనశాలలో కూర్చోబెట్టారు. కోతులందరినీ భోజనశాలలో కూర్చోబెట్టారు. అందులో చక్కగా వరుసలో కూర్చొని విందు ఆరగించసాగారు. చూడడానికి వచ్చిన జనకుడు శ్రీరామునితో, రామా, చూసావా వానరులు ఎంత బుద్ధిగా కూర్చున్నారో, తింటున్నారో, చూడముచ్చటగా లేదు, నువ్వు అనవసరంగా భయపడ్డావు అన్నాడు. జనకుడు వచ్చి, చూసావా ఆ కోతులు ఎంత పద్ధతిగా కూర్చున్నాయో, ఎంత పద్ధతిగా తింటున్నాయో, నువ్వు అనవసరంగా భయపడ్డావు అని రాముడిని సీతాదేవి తండ్రి జనక మహారాజు అన్నాడు. కానీ వాటిని పద్ధతిగా ఉండి తిని వెళ్ళిపోమని ఆజ్ఞాపించింది ఎవరు? రాముడు. ఆ విషయం ఎవరికి తెలియదు? జనక మహారాజుకి తెలియదు. శ్రీరాముడు నవ్వి, అప్పుడే ఏమైంది మహారాజా, ఇంకా తినడం పూర్తి కాలేదుగా అని జనకుడితో విశ్రాంతి మందిరంలో కూర్చున్నాడు. అప్పుడే ఏమైంది మహారాజా, ఇంకా కోతులు తినడం కాలేదు, మనం విశ్రాంతి తీసుకునే భవనంలోకి వెళ్దాం పదా అని కొంచెం హాస్యంగా మాట్లాడిండు. 5 నిమిషాలు అయ్యేసరికి పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచారకులు పరిగెత్తుకుంటూ, అంటే భటులు కానీ పనివాళ్ళు వచ్చి, మహారాజా భోజనశాల అంతా భీమత్సంగా ఉంది అన్నారు. భోజనశాల అంతా భీమత్సంగా ఉంది అని రాజుకు చెప్పడానికి వచ్చారు అక్కడ పనిచేసే వాళ్ళు. తమరు ఒకసారి విచ్చేయండి అని చెప్పారు. అంటే మీరు ఒకసారి రండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారు.
జనకుడు రాముడు భోజనశాలకు వెళ్ళేసరికి వానరులు అంతా ఎగురుతూ ఒకరినొకరు కుమ్ముకుంటున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. కోతులన్నీ ఎగురుతున్నాయి, ఒకరినొకరు కొట్టుకుంటున్నాయి. శ్రీరాముడు గట్టిగా గద్దించేసరికి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. అంతే కదా, మనం ఎవరి మాట వింటామో వాళ్ళు గద్దిస్తేనే మనం ఆగుతాము. అలాగే శ్రీరాముడు వాళ్ళని ఆజ్ఞాపించిండు కదా, అవి వాళ్ళకు ఆ దేవుడు గద్దించింది వాళ్ళకు గుర్తొచ్చి ఎమ్మటే ఆగినాయి గద్దియగానే. ఆలస్యమైంది అని అడిగాడు రాముడు. చివరి కోతి నేనేం చేయలేదు శ్రీరామ, ఆ కారణంగా వీడే పైకి ఎగిరి, అంటే ఒక్కొక్క కోతి వాళ్ళలో అసలు నేనేం చేయలేదు అని ఒకళ్ళ దాని మీద ఒకటి తోసుకుంటున్నాయి. అసలు ఎందుకు అట్లా ఎగరవలసి వచ్చింది, ఎందుకు కుమ్ములాట చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. నన్ను హేళన చేశాడు అని అన్నాడు. అలాగనే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ చివరికి ఒక కోతి దగ్గరకు వచ్చి ఆగారు. కోతుల గుంపు అంతా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ లాస్ట్కి ఒక కోతి దగ్గరకు వచ్చి ఆగారు. శ్రీరాముడు ఆ వానరుణ్ణి అసలు ఈ గొడవంతా నీ వల్లే వచ్చింది, ఎందుకు చేశారు ఇలా అని అడిగాడు కోపంగా. దానికి ఆ వానరుడు నేనేం చేయలేదు శ్రీరామ, ఇదిగో ఇది అని ఓ చింత పిక్కను చూపెట్టాడు. అంటే ఒక్క కోతి దగ్గర ఆగి శ్రీరాముడు ఇదంతా నీ వల్లే వచ్చింది, అసలు నువ్వు ఎందుకు ఈ పని చేసినావు నువ్వు అని అనేసరికి ఆ కోతేమో అసలు నేనేం చేయలేదు శ్రీరామ. ఇప్పుడు స్కూల్లో కూడా పిల్లలు ఎవరు అల్లరి చేస్తున్నారో టీచర్ ఖచ్చితంగా కనిపెడుతుంది, గమనించట్లేదని పిల్లలు అనుకుంటారు. అలాగే టీచర్ ఇప్పుడు రాముడు కూడా ఆ కోతిని గమనించి ఇదంతా నువ్వే చేసినావు, నీ వల్లే అయ్యింది అని అనేసరికి నేనేం చెయ్యలేదు శ్రీరామ, ఇదిగో ఈ చింతపిక్క చూపెట్టాడు. అంటే చింతగింజ ఉంటుంది కదా, ఆ చింతగింజని చూపెట్టాడు. నా మానాన నేను అన్నం తింటుండగా జాయమని పైకెగిరింది, నన్ను వెక్కిరించింది. ఒక్కసారి ఊరుకున్నాను, 2 సార్లు ఊరుకున్నాను, మళ్ళీ నా చేతిలో నుండి పైకి ఎగిరింది. వేదవ చింతపిక్కే ఇంత పైకి ఎగిరింది, వానరుణ్ణి నేను దానికి మించి పైకి ఎగరలేనా అని ఆ కోతి చెప్పింది. ఇప్పుడు అన్నం తింటుంది కోతి తింటుంటే దాని వేళ్ళ మధ్యన చింతపిక్క అడ్డొచ్చి అది పైకి ఎగిరింది. పప్పులో ఇప్పుడు చింతపండు పులుసు పోస్తారు, ఆ పులుసు పోసేటప్పుడు తప్పు జారిన చింతపిక్క దాంట్లో పడ్డదిగా, ఆ కోతికి తింటుండగా అది అడ్డొచ్చి ఇట్లా అనేసరికి ఆ చింతపిక్క పైకి ఎగిరింది. ఒకసారి ఎగిరింది, మళ్ళీ 2వ సారి ఎగిరింది, ఇంకా నన్ను ఎక్కేస్తుంది, దానికంటే నేను ఎగరలేనా అని ఆ చింతపిక్క ఎగిరిందనే దానికోసం నేను కూడా ఎగరలేనా అని కోతి కూడా ఎగిరినా అని అది ఆ రాముడికి చెప్పింది. మళ్ళీ చేతిలో నుండి పైకి ఎగిరింది. వేదవ చింతపిక్కే ఇంత పైకి ఎగిరింది, వానరుని నేను దానికి మించి పైకి ఎగరలేనా అని దానికంటే ఎత్తుగా ఎగిరాను అంతే అని దీనంగా చెప్పి ఊరుకున్నాడు. ఎవరు? ఒక కోతి. జనకుడికి విషయం అర్థమైంది. తినే పప్పులో చింతపిక్క వచ్చింది, సహజంగా 2 వేళ్ల మధ్య పట్టుకున్నప్పుడు అది చేయి జారి పైకి ఎగిరి ఈ రభసకంతా కారణమైంది. రాముడు జనకుడు నవ్వుకొని బుద్ధిగా కూర్చొని తినమని వాళ్ళని మందలిచ్చి వెనుతిరిగారు. వాళ్ళకి అర్థమైంది ఈ చింతపిక్క వల్లనే ఈ గొడవకంతటికి కారణమని వాళ్ళకి అర్థమయ్యి మంచిగా బుద్ధిగా కూర్చొని తినండి అని వాళ్ళు వాటికి చెప్పి వెనుతిరిగారు. అలాగే ఈ కథలో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉడత కూడా సహాయం చేసింది. అందుకే శ్రీరాముడు ఆ ఉడత మీద 3 వేళ్ళు ఇలా పెట్టిన అచ్చు ప్రతి ఉడతకు ఉంటుంది. ఉడత సాయం కాబట్టి ఉడతకు కూడా పెట్టాడు. అలాగే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ చూసారా, జనక మహారాజు ఎవరు? ఇక్కడ జనక మహారాజు ఎవరు? సీతాదేవి తండ్రి జనక మహారాజు. ఆ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. జనక మహారాజు వానరులకు ఎందుకు సత్కరించాలనుకున్నాడు? రెండో క్వశ్చన్కి ఆన్సర్ సీతాదేవిని లంకలో నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు కదా, అందుకే వాళ్లకు రాముడికి సహాయం చేశారు సీతాదేవిని తీసుకురావడానికి. అందుకే వాళ్లకు విందు పెట్టాలని కోరిక కలిగింది. రాముడు జనకుడి కోరికని ఎందుకు అంగీకరించలేదు? కోతి బుద్ధి మంచిది కాదు, కోతి చేష్టలు మంచిది కాదు, మనం చెప్పిన మాట వినరు. అందుకనే రాముడు
జనకుడి కోరికని మందలిచ్చిండు. రాముడు వానరులను ఏమని ఆజ్ఞాపించాడు? 4వ క్వశ్చన్కి ఏమని ఆజ్ఞాపించిండు? బుద్ధిగా రండి, కూర్చొని తిని మళ్ళీ వెని తిరగండి అని ఆజ్ఞాపించాడు. రాముడు జనకుడు బయటికి వచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి భవనంలోకి వెళ్ళారు కదా, అప్పుడు ఏమైంది? ఈ కుమ్ములాట జరిగింది. కోతులకి ఒకదాని మీద ఒకటి చెప్పుకోవడం, ఎగరడం, ఆ కుమ్ములాట జరిగింది. దానికి అది రాయాలి. ఈ రభసకంతటికి చింతపిక్క కారణం ఎలా అయింది? ఈ రభసకంతటికి 6th క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. ఈ రభసకంతటికి చింతపిక్క కారణం ఎలా అయింది? కోతి అన్నం తింటుంది. కోతి అన్నం తింటున్నప్పుడు చింతపిక్క ఎగిరింది, పైకి ఎగిరింది. ఒకసారి ఎగిరింది, 2 సార్లు ఎగిరింది. మళ్ళీ ఎగురుతుండేసరికి దానికంటే నేను ఎగరలేనా అని ఆ కోతి ఎగరడం వల్ల మిగిలిన కోతులు కూడా ఎగిరేసి కుమ్ములాటుకొని బీభత్సం జరిగింది అనేది ఇక్కడ రాయాలి మనము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరు చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే రామాయణంలోని కొంత భాగం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.